సమయంలో నేను బా నా దేవుడు ఇలా చెప్తున్నాడండి, ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. యాజ్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడికి చెప్తున్నాను, మీరు ఈ ఒక్క నిమిషం చేసే ప్రార్థన నీ జీవితంలో అక్షరాల దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని నీకు ఏ బాధ ఉందో, ఏముందో ఒక్క నిమిషం చెప్పు. నేను ఇలా చూస్తున్నానండి, ఆకాశం అంతా 2 కళ్ళు నాకు కనబడుతున్నాయండి. ఆ 2 కళ్ళు ఈ రాత్రి చెన్నుపల్లి వారి గూడెం వైపు చూస్తున్నాయండి. ఎంతమంది లైవ్లో వాక్యం వింటున్నారో వారి వైపు చూస్తున్నాయండి. మీరు ఒక్క నిమిషం ఎంత కేకేస్తారు, ఏంటి యేసయ్యా అని పిలవండి. పిలవండి. ఆయన చూస్తున్నాడు, నీ మొర వింటున్నాడు, నీ ప్రార్థన వింటున్నాడు, నీ కన్నీరు చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. యేసయ్య ఉన్నాడు, ఆయన కన్నులు నీ వైపు చూస్తున్నాయి. నువ్వు నీతిమంతుడివా అనీతిమంతుడివా చూడడు ఆయన. నువ్వు దుష్టుడివా మంచోడివా కాదు, నీ బాధ చూస్తున్నాడు, నీ వేదన చూస్తున్నాడు. నువ్వు పడుతున్న కఠిన బాధ, నువ్వు పాపంలో పడిపోయి, శాపంలో పడిపోయి, పితరుల దోషం నీ మీద ఏలుబడి చేయబడి, వ్యభిచార ఆత్మతో నింపబడిపోయి, త్రాగుడిని విడిచిపెట్టలేక నువ్వు ఉన్న దాసత్వమును దేవుడు చూస్తున్నాడు. అప్పులు కాడి నీ కుటుంబం మీద మూయబడిన గర్భములు దేవుడు చూస్తున్నాడు. నీ ఆత్మ నరకానికి వెళ్తున్న స్థితి దేవుడు చూస్తున్నాడు. మొరపెట్టు.